సరైనది 2024 టీడీపీ అధికారం చేపట్టడం జరిగింది కదా, అసలు ఎంత భారీ మెజారిటీ వస్తుందని మీరు ఊహించారా? అంటే నేను ప్రభుత్వం అయితే 100 వద్ద అనుకున్నాం కానండి, ఎంత ఇదిగా కనీసం మనకి 100 సీట్లు వస్తాయని అనుకున్నాను నా వరకు అయితే. ఓకే, మరి వైసీపీ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏమండొచ్చు అంటే ఇక అరాచక పాలన అండి. అరాచక పాలన గురించి ఇప్పుడు 2019 నుంచి 5 ఏళ్ళు మన స్వతంత్రం ఉన్నట్టు లేదండి. మన భారతదేశం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే అమరావతి ఇవాళ కంచెత్తనం అడివైపోయింది. ఆ ఈదులో ఉంటాయి వెళ్తుంటే మెయిన్ వీధిలో కూడా తగిలేస్తానండి. నేను 5-6 నెలల క్రితం అమరావతి గుడికెళ్ళి వచ్చాను. అది మన బస్సులో వెళ్తుంటే తగిలేస్తున్నాడు. మన సచివాలయం కాడ కూడా తగిలేస్తున్నాడు. ఈ 2019లో ఆడ ఎక్కిన కాడి నుంచి ఈ నిన్న దిగే వరకు కూడా మనకి స్వతంత్రం లేనట్టు. ఆంధ్ర ఏమి రాజధాని లేదు మనకి. అసలు రాజధాని ఎక్కడో మన ఇండియాలో మ్యాప్ లోనే లేదండి. మరి ఇప్పుడు ఏంటి, మరి టీడీపీ అధికారం వచ్చింది కదా, టీడీపీ కోరుకున్నది రాజధాని విజయవాడ అక్కడ అమరావతిలో రావాలని. సో మరి ఇప్పుడు అమరావతిలో రాజధాని కంప్లీట్ అవే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ ఉన్నాయండి. ఎందుకంటే 5 ఏళ్ళు దానికి ఒక రూపు తీసుకొచ్చేస్తారు. తీసుకొస్తే గజెట్ లో కూడా పెట్టలేదంటండి అప్పుడు కూడా. ఆ గజెట్ లో పెట్టకపోతాను కూడా ఆ బొత్స సత్యనారాయణ గజెట్ లో పెట్టలేదు. అలాగే ఇలా ముందరేమో అన్నాడండి. అక్కడికే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఏమన్నాడంటే, ఈ జగన్ గారు వస్తే మీరు పాలు ఇచ్చి గేదెను వదిలేసి దున్నపోతు తెచ్చుకున్నట్టే అమరావతిని మార్చేస్తాడు, మీరు ఆలోచించుకుంటే. అమరావతి ప్రజలు కూడా జగన్ గా ఇచ్చారు. మరి అక్కడ కూడా వచ్చేసింది కదండి మంగళగిరి, మీకు అమరావతి ఇవన్నీ తాటికొండ ఇవన్నీ వచ్చేసినాయా? చెప్పినా వినలేదు. ఆయన చెప్పాడు జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడు, మీకు అలాగే వీళ్ళ మాటలేం కాదు, మేము అమరావతి అక్కడే ఉండేస్తాం అన్నాడు. వచ్చిన తర్వాత శ్మశానం అన్నాడు. మరి ఇలా బిల్డింగ్లు అప్పుడే ఎలా కనపడుతున్నాయండి? టిడ్కో ఇళ్ళు ఇవ్వాలండి. అది చాలా తప్పు అండి. ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు. ఇప్పుడు కొత్త మీరు కట్టుకోవచ్చు. ఆ టిడ్కో ఇళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా న్యాయం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు. అవుతాయంటారు ఇప్పుడు అవన్నీ అవుతాయంటారా? అంటే కొంచెం లేట్ అవుతుందండి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా. మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఒకటి సహకారం ఉంది కదా మనకు. ఉందండి ఉందండి. కూటమి కూడా ఊరికే మోడీ అంత గవర్నమెంట్ ఇవ్వాలి కదా. మరి అనుకున్నంత ఏమి ఇచ్చేయడు కదా. ఈ జిఎస్టీ పెట్టాక ఇన్కమ్ కూడా కేంద్రానికి వెళ్ళిపోతుంది. మనకు వచ్చి ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇదేంటి ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఒకటి అండి, బ్రాందీ తగలేసేది. అది కూడా పాట పెట్టి ఈ బ్రాందీలు తగ్గించి అందమైన డబ్బులు ఎంతైనా ఆనందంగా తాగుదామన్న లేడండి. అది మంచి మంది తెచ్చి క్వాలిటీ మద్యం ఇస్తారంట. క్వాలిటీ మద్యం కూడా షాపులు కూడా అది రద్దు చేసేయాలండి. అది రద్దు చేసేసి మామూలుగా పాత పద్ధతిగా షాపులు ఇవ్వాలి.